టాలీవుడ్ హైదరాబాద్ నుంచి తరలిపోతుందనే వార్తలు వస్తున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో సినిమా రంగం అమరావతికి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మొదట్లో సినిమా రంగానికి బెజవాడ కేంద్ర స్థానంగా ఉండేదని, తర్వాత తెలుగు సినిమా సెంటర్ హైదరాబాద్ కు మారినా ఆదాయపరంగా కోస్తా ప్రాంతమే కీలకంగా ఉండేదన్నారు. హైదరాబాద్ జనాభా 1 కోటి దాటిపోవడంతో ప్రస్తుతం సినిమా ఆదాయం అక్కడ పెరిగిందన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, తెలుగు సినిమాలకు విదేశాల్లో ఎక్కువ ఆదాయం వస్తోందని చంద్రబాబు తెలిపారు. విదేశాలను దృష్టిలో పెట్టుకుని సినిమాల తయారీ, పంపిణీ జరుగుతోందన్నారు. భవిష్యత్తులో అమరావతి కూడా ప్రభావం చూపించే స్థాయికి రావచ్చని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక టాలీవుడ్ హైదరాబాద్ నుంచి తరలిపోతుందనే వార్తలు వస్తున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. గత కొద్ది రోజులుగా చూసుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం టాలీవుడ్ పైన చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. టాలీవుడ్ పైన రకరకాల చర్చలు, టాలీవుడ్ హీరోలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమపై రకరకాల చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దీంట్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొంత ఆసక్తికరం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ విజయవాడకు తరలి వెళ్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయంగా, అదేవిధంగా సాధారణ చిత్ర పరిశ్రమలో కూడా ఒక ఇంత చర్చకు తావిచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత రాష్ట్ర విభజన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ బేస్డ్ గా నడుస్తూ ఉంది. ఇప్పటికే సినిమా పరిశ్రమ అంతా కూడా హైదరాబాద్ బేస్డ్ గానే ఉంది. అయితే విభజన తర్వాత గతంలో చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా మాజీ సీఎం జగన్ కావచ్చు, తెలుగు చిత్ర పరిశ్రమ విజయవాడ లేదా విశాఖ తరలిస్తే బాగుంటది, మీకు తగిన సౌకర్యాలు కల్పించడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పేసి ఆంధ్ర సంబంధించిన ముఖ్యమంత్రులు చెప్తూ వచ్చారు. జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు కూడా కొంత తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చ దారితీసినాయి. ఎందుకంటే పుష్ప ఘటన తర్వాత చిత్ర పరిశ్రమ కొంత రాజకీయాల కారణమైందని చెప్పవచ్చు. రాజకీయాల కేంద్ర బిందువుగా తెలుగు చిత్ర పరిశ్రమ మారింది. ఈ నేపథ్యంలోనే చిత్ర పరిశ్రమపై స్పందిస్తున్నారు ఒక్కొక్కరుగా. అందుకే మొన్నటికి మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తాజాగా సీఎం చంద్రబాబు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించాడు. విజయవాడ ఒకప్పుడు విజయవాడ కేంద్రంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉండేది, కానీ కాలక్రమేణా అనుగుణంగా హైదరాబాద్ కు తరలి వెళ్ళింది. హైదరాబాద్ తరలి వెళ్ళిన చిత్ర పరిశ్రమకు సంబంధించి పెద్ద ఎత్తున వసూలు కావచ్చు, సినిమాకు రాబడి కావచ్చు పెద్ద ఎత్తున వచ్చింది. కోస్తా ప్రాంతంలో పెద్ద ఎత్తున షూటింగ్లు జరిగాయి. అది వస్తుంది. కానీ హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున జనాభా పెరిగింది. కోటి జనాభా పెరగడంతో కొంత ఆ సినిమా పరంగా కొంత ఎక్కువ పరిశ్రమ వికేంద్రీకరణ జరిగింది. ఎక్కువ మంది కార్మికులకు జీవనోపాధి కలిగింది. సినిమాకు కూడా కొంత లాభదాయకంగా మారింది సినీ పరిశ్రమకు సంబంధించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా అమరావతి కావచ్చు, అదేవిధంగా విజయవాడ కావచ్చు మరిన్ని సదుపాయాలు కల్పిస్తాము, చిత్ర పరిశ్రమ వస్తే బాగుంటుంది అని చెప్పేసి చంద్రబాబు ఉద్ఘాటించాడు. ఈ నేపథ్యంలోనే చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలి వెళ్తుందా అని చెప్పేసి ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా చర్చ జరుగుతా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే లాస్ట్ టైం సినిమాకు సంబంధించిన హైదరాబాద్ నుంచి ఒక సినిమా బృందం చిరంజీవి ఆధ్వర్యంలో జగన్ ను కలిశారు. మాజీ సీఎం జగన్ కలిసినప్పుడు కూడా జగన్ పదే చెప్పాడు, మీరు విశాఖకు రండి, మీకు పెద్ద ఎత్తున స్టూడియోలు కట్టిస్తాము, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణాలు కట్టిస్తాం, అదే విధంగా మీకు తగిన వసతులు అంటే ఇంటి నిర్మాణాలు కావచ్చు, మీకు సొంతగా ఫ్లాట్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పాడు. తర్వాత చంద్రబాబు కూడా విజయవాడను అమరావతిని మరొక సినీ కేంద్రంగా విదేశీ స్థాయిలో అంటే గ్లోబల్ గా ఉన్నటువంటి గ్లోబల్ పరిశ్రమగా, సినీ పరిశ్రమగా మనం తయారు చేయడానికి అమరావతికి ఒక మంచి వేదిక అవుతుంది, మీరందరూ కూడా సహకరించండి, మీరు ఇక్కడ అందరికీ తల్లి రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఈ పిలుపు నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లో కూడా కొంత అంటే జరుగుతున్న పరిణామాలు కావచ్చు, కొంత ఒకవైపు ఆంధ్ర వైపు సినిమా సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయతో కొంత సత్సంబంధాలు కలిగిన నేతలు, ఎక్కువ ప్రొడ్యూసర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, అక్కడ ఏపీకి సంబంధించిన ముఖ్య నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో రాజకీయంగా సినీ పరిశ్రమకు సంబంధించి చాలా మంది పెద్దలకు సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిపై ఒకంత ఒత్తిడి కనబడతా ఉంది. మీరు తరలి వస్తే బాగుంటది, మీకు అనుకూలంగా అన్ని నిర్ణయాలు ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు పదే ప్రస్తావిస్తుండటంతో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇదే నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు
సినీ పరిశ్రమలో కొంతమంది భేటారు. ఈ భేటీలో కూడా రేవంత్ రెడ్డి కూడా సినీ ప్రముఖులకు ఒక మంచి అవకాశం ఇస్తాం, మేము ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దాము, గ్లోబల్ స్థాయిలో వరల్డ్ క్లాస్ ఒక ఫిలిం హబ్ ను ఇక్కడ క్రియేట్ చేస్తాము, మీరు ఖచ్చితంగా మీరు ఉండండి, మీకు మా వంతు ప్రోత్సాహకం ఉంటుందని చెప్పేసి ఇటు తెలంగాణ కావచ్చు అటు ఏపీ కావచ్చు రెండు ప్రభుత్వాలు ఇప్పుడు సినీ పరిశ్రమ మీద దృష్టి పెట్టాయని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా హీరోలకు సినిమాకి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున పాన్ ఇండియా సినిమాలు వరల్డ్ క్లాస్ స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే పుష్ప కావచ్చు, సలార్ కావచ్చు, బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, ఇట్లా అట్లా అంతర్జాతీయ పాన్ ఇండియా స్థాయి కాకుండా బాలీవుడ్ తో పోటీ పడి బాలీవుడ్ కు మించి వసూలు రాబడతా ఉంది తెలుగు చిత్ర పరిశ్రమ. ఒక దశ ఒక రకంగా చూస్తే భారతదేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ దూసుకెళ్తా ఉంది. ఆ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానాన్ని సంపాదించుకొని సినిమా వసూలు రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ స్థాయిలో విదేశీ సంబంధించిన సినిమాలను ఆకర్షించే పనిలో టాలీవుడ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు రెండు ప్రభుత్వాలు కావచ్చు టాలీవుడ్ పైన కొంత దృష్టి పెట్టాయని చెప్పొచ్చు పరిశ్రమ. ఎందుకంటే సినీ పరిశ్రమ వస్తే మిగతా రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి, ఒకదానికొకసారి ఉపాధి పెరుగుతా ఉంది, మిగతా రంగాలు అభివృద్ధి చెందుతాయి అన్న నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం అటు చంద్రబాబు కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు ఇద్దరు సీఎంలు కూడా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పొచ్చు. ఎందుకంటే గత 15 నెలల రోజులుగా చూసుకుంటే పూర్తి స్థాయిలో తెలుగు చిత్రం పరిశ్రమ సంబంధించి దాని అంశాలు లేకుంటే దాని వ్యక్తులపైన చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండడంతో ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమ చర్చ ఎక్కువ జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక రకంగా ఏపీలో ఇంకా అంటే మంచి అవకాశాలు ఉన్నాయి. ఇటు కోనసీమ కావచ్చు, అదేవిధంగా విజయవాడ కావచ్చు, విశాఖ కావచ్చు, సినీ పరిశ్రమ ఏర్పాటుకు మంచి అవకాశాలు ఉన్నాయి, భూమి వసతులు ఉన్నాయి అని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర పరిశ్రమ మరి రేపు టాలీవుడ్ హైదరాబాద్ తరలి వెళ్తుందా లేదా అనేది మాత్రం ఒక ఇంత ఆశ్చర్యంగా ఉంది. నెక్స్ట్ ప్రపోజల్ సినీ పరిశ్రమ సంబంధించి ప్రతినిధులు ఏం చెప్పబోతున్నారు, ప్రభుత్వం అక్కడి నుంచి ఏమి వాళ్ళకు అవకాశాలు ఇవ్వబోతుందని చెప్పేసి ఒక ఇంత చర్చ జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.